మోదీ పాలనలో అన్ని రంగాలు నష్టపోయాయని సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అన్ని వ్యవస్థలను కొల్లగొట్టి కొన్ని బడా సంస్థలకు అప్పజెప్పారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. జీఎస్టీ తీసుకొచ్చి లక్షల కోట్ల పన్ను ప్రజలతో కట్టించారన్నారు. 10 సంవత్సరాల్లో 55 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు జూలకంటి. నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా అవతల పార్టీల వాళ్ళు ఎవరున్నా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఈ మూడింటిని ఓడించాలి, సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అవకాశవాదంగా పార్టీలు ఫిరాయించేటువంటి నాయకులు, అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళు, ధనబలంతో వాళ్ళు ఆ రకంగా వచ్చి ఎన్నికల్లో పాల్గొంటా ఉన్నారు. ప్రజలకు సేవ చేయటం ఏంటో తెలియదు. ప్రజా ఉద్యమాలు నడిపించినటువంటి వాళ్ళు కాదు. ప్రజా సమస్యల మీద అవగాహన లేనటువంటి నాయకులు మరి ఆ అవకాశవాదులు, అవినీతి పరులు కాబట్టి, పార్టీలు ఫిరాయించే వాళ్ళు కాబట్టి, జెండాలు మార్చే వాళ్ళు కాబట్టి వాళ్లకు ఓటేయొద్దు. ఇవాళ సిపిఎం పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి కామ్రేడ్ జహాంగీర్, అతను విద్యార్థి దశ నుంచి చిన్న వయసు నుండే మరి ప్రజా ఉద్యమాల్లోకి వచ్చి ఎత్తిన జెండా దించకుండా కొన్ని సంవత్సరాలు సర్పంచ్ గా, ఆదర్శమైనటువంటి సర్పంచ్ గా మరి పనిచేయటం అనేది జరిగింది. ఇలా భువనగిరి పార్టీ జిల్లా సెక్రటరీగా, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ అనేక ఉద్యమాలు, ఈ మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన చేయాలని చెప్పేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, కార్మికుల వేతనాలు పెరగాలని, రైతుల సమస్యలు పరిష్కారం కావాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి, మైనార్టీ ప్రజల సమస్యలపైన అనేక ఉద్యమాలు నడిపిస్తూ ఒక ప్రజానాయకుడిగా ఆయన ఈ ప్రాంతంలో పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నాయకునికి ఓటేసి గెలిపిస్తే రేపు ప్రశ్నించడానికి, పార్లమెంటులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలపైన గొంతెత్తి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భువనగిరి నియోజకవర్గం వరకు ప్రత్యేకంగా అవతల పార్టీల వాళ్ళు ఎవరున్నా కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఈ మూడింటిని ఓడించాలి, సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మేము భువనగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అవకాశవాదంగా పార్టీలు ఫిరాయించేటువంటి నాయకులు, అవినీతి అక్రమాలకు పాల్పడే వాళ్ళు, ధనబలంతో వాళ్ళు